అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ పుదీనా కొబ్బరి పచ్చడి. పుదీనా కొబ్బరి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. వేసుకొని ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 9 నుంచి 10 ఎండుమిర్చి, కాస్త పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకున్నాను. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత పోపంతా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా ఈ ఆకును శుభ్రంగా కడిగి వేసుకోవాలి. కొబ్బరి ఒక కప్పు అయితే పుదీనా కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొబ్బరి తీసుకోవాలన్నమాట. తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. పుదీనాని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. పుదీనా వేసాక కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత పొయ్యి మీద నుంచి కింద దించుకొని ఇప్పుడు దాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన దీన్ని ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక చిన్న సైజ్ మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కాస్త చింతపండు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి అస్సలు వేయకూడదండి, ఎందుకంటే పుదీనా ఆల్రెడీ అది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లిపై అవసరం లేదు. టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకున్నాక ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కన్సిస్టెన్సీ చూసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మరొకసారి. చూసారు కదా, చట్నీ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా పేస్ట్లా చేసుకుంటే అంత బాగుండదు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. పచ్చడి పోపు కోసము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న సైజు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి. ఆవాలు బాగా చిటిపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. కాస్త ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకోవడం వలన పచ్చళ్ళు అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి.
ఒక 2 నుంచి 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక పోపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలోని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కదా, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి, రోటీలోకి, ఇడ్లీ, దోశ చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.